వెల్కమ్ టు 29 న్యూస్. పత్తికొండ అభివృద్ధి మీద స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ఏడాది పాలనలో పత్తికొండకు ఒరిగేదేమీ లేదు అని అన్నారు. ప్రభుత్వాలు మారినా పత్తికొండను పట్టించుకునే పరిస్థితి లేదు అని ప్రజలు నిరాశ నిస్పృహలు వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు. సూపర్ 6 పథకాలు అని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్డీఏ పార్టీలు నేడు అభివృద్ధి గాలికి వదిలేశారు. విద్య, ఉపాధి, పరిశ్రమలు, ఆరోగ్య, నీటి సమస్యలు అలాగే ఉన్నాయన్నారు. సూపర్ 6 పథకాలు అని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్డీఏ పార్టీలు నేడు అభివృద్ధి గాలికి వదిలేశారు. విద్య, ఉపాధి, పరిశ్రమలు, ఆరోగ్య, నీటి సమస్యలు అలానే ఉన్నాయన్నారు. ఇక్కడ ఏర్పాటు చేస్తామన్న పాలిటెక్నిక్ కాలేజ్, బాలికల బీసీ హాస్టల్, తుగ్గలి మండలంలో మోడల్ స్కూల్ గురించి ఇంతవరకు ఊసేలేదు అని అన్నారు. టొమాటో జ్యూస్ ఫ్యాక్టరీ 6 నెలల్లో పూర్తి చేసి పంట ఇచ్చే సమయంకు అందుబాటులోకి తెస్తామని చెప్పి ఒక ఇటుక కూడా చేయలేదు అని అన్నారు. నిధులు విడుదల అయినా చేయలేదు అంటే అది ప్రభుత్వం చేతకానితనం కాదా అని ప్రశ్నించారు. పిల్ల కాలువల ద్వారా చెరువులు నింపుతామన్నారు, అది లేదు. రోడ్ల వెడల్పు పనులు లేదు. ఎన్నో గ్రామాలకు రోడ్డు లేదు. మధ్యకీర రహదారి అధ్వానం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కొన్ని వంతెనలు కూలిపోయినా ఇప్పటికీ పట్టించుకునే దుస్థితి. ఎన్నో ఏళ్లుగా ఒకే పార్టీ ఉన్న ప్రభుత్వాలు మారినా ఇక్కడ పరిస్థితి మాత్రం మారడం లేదు అని ప్రజలు వాపోతున్నారు. వలసలతో నియోజకవర్గం అతలాకుతలమైంది. కనీస విద్యా అవకాశాలు లేక యువత ఇబ్బంది పడే పరిస్థితి. చెరువుల్లో కంప చెట్లు ఉండడంతో నీరు ఉపయోగపడక వరి పంట వేసే రైతులు సైతం పంట చేయలేని దుస్థితి తలెత్తింది. జొన్నగిరి పరిసర ప్రాంత రైతులు ఇబ్బంది పడుతున్నారు. పనికి ఆహార పథకం ద్వారా ఆ కంప చెట్లు తీసివేస్తే ఎంతో మంది రైతులకు సహకారం అందుతుంది. పాలకులు ఇలాంటి వాటిపైన దృష్టి పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు నడిపించాలి అని పత్తికొండ కాంగ్రెస్ కమిటీ తరపున కోరారు. ఈ నెల 11న కార్నూలుకు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి వస్తున్నారు అని, జిల్లాలోని సమస్యలు తెలుసుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు అని, పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు బద్రి ప్రసాద్, హర్ష తదితరులు పాల్గొన్నారు. పత్తికొండ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది శూన్యం. పోయిన ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు, మన ఒక నియోజకవర్గ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలు అక్కడేలాగా ఉంది. ఇక్కడ అభివృద్ధి అనేది మచ్చుక కూడా కనిపించుకోకుండా అడుగు కాసిన వెన్నెలగా మన ఒక పత్తికొండ నియోజకవర్గ పరిస్థితి దాపురించిందని చెప్పేసి చెప్పడంలో అతిశయోక్తి లేదు. మీరు చూడొచ్చు, ప్రస్తుత ప్రభుత్వం ఇదే టీడీపీ పార్టీ వాళ్ళు ఇక్కడ 30-40 ఏళ్ళ నుంచి ఉన్నారు. 4-5 టర్మ్స్గా ఉన్నారు వాళ్ళు. పోయిన ప్రభుత్వంలో వాళ్ళు ఏదో చేస్తామని చెప్పేసి వాళ్ళు వచ్చారు. కానీ మనం అందరం గమనించాల్సింది ఏంటంటే, ఈ యొక్క నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగింది. ఈరోజు ఈ యొక్క పరిస్థితి చూస్తే మీరు మరీ దయనీయంగా మారిపోతా ఉంది. విద్య కావచ్చు, ఉపాధి కావచ్చు, వైద్యానికి కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, వలసలు కావచ్చు, నీరు కావచ్చు, ఏదైనా కానీ ప్రతి ఒక్క విషయంలో ఈరోజు మనం ఇక్కడ మోసపోతా ఉన్నాం. చెరువులు నింపుతామన్నారు, ఇంతవరకే నింపలేదు. పిల్లకాల ద్వారా చెరువులకి నీళ్ళు అందిస్తామన్నారు, లేదు. నిగర జలాలు అందిస్తామన్నారు, అది లేదు. ప్రతి ఒక్క విషయంలో ఈరోజు పత్తికొండ నియోజకవర్గం మోసపోతా ఉంది. మరి ఈ యొక్క నియోజకవర్గానికి ఎవరు అభివృద్ధి చేస్తారు అనేది ఆలోచన చేసుకోవాలి. సంవత్సరం పాలన అయింది. సంవత్సరం పాలనలో వీళ్ళు ఇస్తామన్నటువంటి ఎన్నో పథకాలు కావచ్చు, సూపర్ 6 అని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వాళ్ళ ఒక పరిస్థితి, ఈరోజు ఒక పథకాల పరిస్థితి ఏంటనేది ఆలోచన చేయండి. పత్తికొండకు పలానా ఇస్తామని చెప్పేసి ఇక్కడ అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఈరోజు రోడ్ల వెడల్పు కావచ్చు, లేకపోతే ఇక్కడ విద్యా అవకాశాలు కావచ్చు, వృత్తి విద్యా కోర్సులను అడిగిన మధ్య ఇంతవరకే లేదు. ఇప్పుడు తుగ్గల్లో మోడల్ స్కూల్ లేదు, లేకపోతే ఒక పాలిటెక్నిక్ కాలేజ్, అది కూడా సాధించలేకపోయినాం. బీసీ హాస్టల్ లేకపోయింది. టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ అని చెప్పి ఇంతవరకు పత్తికొండలో ఉన్నది ఇక్కడ తీసుకుపోయి అక్కడ అదే వేరే గ్రామ పంచాయతీలో పెట్టుకొని కనీసం దానిక ఇప్పుడు 6 నెలల్లో కట్టామని చెప్పినటువంటి టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ పరిస్థితి ఏంటి? ఇక్కడ భూ కబ్జాలే జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసి అక్కడ కబ్జాలు జరుగుతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ జరుగుతూ ఉన్నాయి. దాని మీద కంప్లైంట్ తీర్చి ఆర్డీఓ గారికి ఇచ్చి మనం అన్ని పూర్తి సహకారం ఇస్తాం కూడా ఇంతవరకు దాని మీద ఒక చర్య లేదు. కాబట్టి ఆలోచన చేయండి. పత్తికొండ నియోజకవర్గానికి కావాల్సిన అభివృద్ధి. ఇక్కడ నాయకులు ఇదే పార్టీ వాళ్ళు ఎప్పటి నుంచో ఒక 5-6 టర్ములుగా ఉన్నారు. వాళ్ళొక పరిస్థితి ఏంటని ఆలోచన చేయండి. పోయిన ప్రభుత్వం వాళ్ళ పరిస్థితి ఏంటని ఆలోచన చేయండి. ఇప్పుడున్న పరిస్థితి ఏంటని ఆలోచన చేయండి. భవిష్యత్ తరాల గురించి ఆలోచన చేయండి. యువత గురించి ఆలోచన చేయండి. ఇక్కడ వలసల్ని తగ్గించి ఇక్కడ మరి ఎట్లా అభివృద్ధి చేయాలి, సాధికారత ఎలా సాధించాలనేది ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని కోరుతా ఉన్నాం. రేపు 11న, ఈ నెల 11న ఈ యొక్క కర్నూలు జిల్లాకు
మా అధ్యక్షుడైనటువంటి వైఎస్ షర్మిల గారు రానున్నారు. కాబట్టి మీరందరూ కూడా వచ్చి మన ఒక సమస్యల్ని బయటికి తెలిపి మన ఒక నియోజకవర్గ అభివృద్ధి సాధికారత కోసం పాటుపడతారని మిమ్మల్ని అందరినీ కోరుతూ, ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి సాధికారతలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క రోల్ అనేది ఎప్పటికైనా ఉంటుంది. మేము అందరితో కూడా కలిసి పనిచేయడానికి సిద్ధంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. జై హింద్, జై కాంగ్రెస్.